Hello friends, welcome back to our YouTube channel. We are learning. మనం SSC CGL క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ అయితే చేస్తూ ఉన్నాము. వాటిల్లో రిమైనింగ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం ఈ రోజు. ఈ క్వశ్చన్ లో వచ్చేసరికి a sum of money is to be distributed among three friends. Those are PQR. PQR. In the proportion of 5:3:4. So proportion ఇచ్చాడు 5:3:4. Next, if P gets 1500 more than R, what is Q share? P gets 1500 more than R. So P ki R ki మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ అన్నమాట. ఈ 1 యూనిట్ కూడా వచ్చేసరికి మనకి ఎంత ఉంది? వాల్యూ 1500. నౌ Q షేర్ అడిగాడు. Q ఎన్ని యూనిట్స్? 3 యూనిట్స్ అన్నమాట. 3 యూనిట్స్ అంటే 1500 into 3 అవుతుంది. That is 4500. That is answer, friends. If the average of 3 persons is 56 years, so average ఇచ్చాడు అన్నమాట. Average 56 years, and their ages are in the ratio of 2:5:7 ratio. 2:5:7. 2:5:7. Find the age of the youngest person. Youngest person అంటే వీళ్ళలో youngest person అంటే ఇక్కడ ఉన్న లోయెస్ట్ వాల్యూ అన్నమాట. అంటే 2 యూనిట్స్. సో మనకేముంది? యావరేజ్ ఇచ్చాడు అనమాట. యావరేజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఇచ్చాడు. 3 పర్సన్స్ యావరేజ్. మనకి సమ్ కావాలంటే సమ్ ఈక్వల్ టు 56 into 3 మల్టిప్లై చేయండి. జస్ట్ అలానే ఉంది సార్. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఇచ్చారు, వాళ్ళ యూనిట్స్ ఇచ్చారు అనమాట. 2, 5, 7. ఈ టోటల్ కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 14. సో 14 యూనిట్స్ ఈక్వల్ టు 56 into 3. 1 యూనిట్ ఎంత వస్తుంది? 56 into 3 డివైడెడ్ బై 14 అనమాట. సో 4 is 12 వస్తుంది. నెక్స్ట్ మనకేం కావాలి? 2 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ ఈక్వల్ టు 12. 2 యూనిట్స్ వచ్చేసరికి 24 అనమాట. సో దిస్ ఇస్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ లో వచ్చేసరికి ఆన్ ఏ 2200 meters లాంగ్ సర్క్యులర్ ట్రాక్, సరిత అండ్ కవిత డ్రో దేర్ సైకిల్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ ద స్పీడ్స్ ఆఫ్ 20 km/h and 16 km/h. సో సర్క్యులర్ ట్రాక్, ఇది సర్క్యులర్ ట్రాక్. ఇక్కడ వచ్చేసరికి ఇది టోటల్, దీని టోటల్ సర్క్యులర్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 2200 meters. నెక్స్ట్ సరిత అండ్ కవిత డ్రో దేర్ సైకిల్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సో సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు విత్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ వచ్చేసరికి సరిత అనే ఆమె ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడ కవిత అనే ఆమె, సో కవిత స్పీడ్స్ ఇచ్చాడు అనమాట. సరిత వచ్చేసరికి 20 km/h, ఇక్కడ కవిత వచ్చేసరికి 16 km/h. మనకు తెలుసు ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారో వాళ్ళ రిలేటివ్ స్పీడ్ అనేది ప్లస్ అవుతుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్స్ లో రిలేటివ్ స్పీడ్ అనేది సమ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంత వస్తుంది? సమ్ 20 and 16. టోటల్ 20 + 16 దట్ ఈక్వల్ టు 36 km/h. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2200 meters ఇచ్చాడు అనమాట ఈ సర్క్యులర్ ట్రాక్ అనేది. సో ఏమడుగుతున్నాడు? ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారంటే, ఏమో సరిత అనే ఆమె ఎలా వస్తూ ఉంటుంది అంటే కవిత అనే ఆమె ఎలా వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఎక్కడో చోట మీట్ అవుతారు అనమాట. ఆ మీట్ అయినప్పుడు ఆ మీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ 36 km/h ఉంది కదా, ముందు దీన్ని మీటర్/సెకండ్స్ లో మార్చుకుందాం. సో 36 మీటర్/సెకండ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 5/18 పెట్టి డివైడ్ చేయడం, దట్ ఈక్వల్ టు 10. సో మనకి టైం కావాలన్నమాట. ఇది మీటర్/సెకండ్. టైం కావాలన్నప్పుడు ఏమిటంటే మనకు తెలుసు, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఏ లెక్క స్పీడ్ అన్నమాట. డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ ఎంత ఉంది? 2200 డివైడెడ్ బై స్పీడ్ 10, 220 seconds. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? మినిట్స్
అండ్ సెకండ్స్ అనమాట. ఆ రెండు ఇచ్చాడు కాబట్టి 220 సెకండ్స్ ని మనం మినిట్స్ లోకి మార్చుకోవాలి. అంటే మార్చుకోవాలంటే ఏం చేయాలి, 220 డివైడెడ్ బై 60 అనమాట. సో 3 ప్లస్ 4/6 దట్ మీన్స్ 3 minutes 40 seconds. ఎందుకంటే ఇది 22/6 వస్తుంది. 3 plus 4/6 మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ లో చూసుకుంటే వెసల్ ఏ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. సో మిల్క్ వాటర్, ముందు వెసల్ ఏ తీసుకున్నాం, దీంట్లో ఏంటంటే మిల్క్ వాటర్ 4:5 అనమాట. అండ్ వెసల్ బి కంటైన్స్ మిల్క్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ మిల్క్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ మిల్క్ ఇస్తున్నాడు, తర్వాత వాటర్ ఇస్తున్నాడు, మిల్క్ వాటర్. సో రెండు కరెక్ట్ గానే ఉన్నాయి అనమాట. ఇఫ్ x లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ A is mixed with, సో A అనేది x లీటర్స్ అండ్ B అనేది y లీటర్స్, then the ratio of milk to water in the mixture becomes 8:5. అంటే రిజల్టెంట్ ఇచ్చాడు అనమాట. రిజల్టెంట్ అది కూడా మిల్క్ వాటర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 8:5 అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మిల్క్ ఉంది కదా, ఈ మిల్క్ యొక్క పార్టే తీసుకుందామండి. ఎలా తీసుకుందాం, టోటల్ యూనిట్స్ 4:5. ఇప్పుడు ఓన్లీ మిల్క్ కావాలంటే టోటల్ మిక్చర్ లో 4 టోటల్ యూనిట్స్ అనమాట 9. సిమిలర్లీ ఇక్కడ కూడా మిల్క్ అనేది 2 యూనిట్స్, టోటల్ వచ్చేసరికి 3. ఇక్కడ రిజల్టెంట్ కూడా, రిజల్టెంట్ లో ఏముంది, మిల్క్ అనేది 8 యూనిట్స్, టోటల్ 13. నౌ ఇప్పుడు మన వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఏం చేయాలి, ఇది ఏ పార్ట్, ఇది బి పార్ట్, రిజల్టెంట్ కూడా మనకు తెలుసు 8/13 మిక్చర్ ఫామ్ లోకి వచ్చింది అనమాట. ఇది క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలా చెప్తాను చూడండి, దీని 9, 3, 13 వీటి ఎల్సిఎం వచ్చేసరికి 9 × 13 అవుతుంది, ఎందుకంటే 3 ఆల్రెడీ పోతుంది కాబట్టి దాంట్లో. నెక్స్ట్ ఈ 9 × 13 అనేది మనకి ఎల్సిఎం అనమాట. వీటికి 9, 3, 13 యొక్క ఎల్సిఎం 9 × 13. నౌ మల్టిప్లై ఏం చేయొద్దు, ఇక్కడ ఆల్రెడీ మనకి 9 ఉంది, సో మిగిలింది ఏముంటుంది, 13 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 దీంట్లో తీసేస్తే 3 × 13 ఉంటుంది కదా, సో 3 × 13 దట్ మీన్స్ 39. నెక్స్ట్ ఇక్కడ 13 ఆల్రెడీ ఉంది, మిగిలిన ఏముంది 9. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి, 4 × 13 52. నెక్స్ట్ 2 × 39 సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, 4 × 13 4 13s are 52. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2 × 39 దట్ మీన్స్ 78. 8 9s are 72. నౌ ఈ డిఫరెన్స్ అన్నమాట 6 అండ్ ఈ డిఫరెన్స్ 20. సో 6:20 ఇది x y వాల్యూ, దట్ మీన్స్ 3:10 అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మెథడ్ లో ఏంటంటే మనం మెయిన్ గా ఒకటే, అంటే ఏదైనా మిల్క్ ఆర్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనం మిల్క్ తీసుకున్నాం అనమాట. మిల్క్ యొక్క పార్ట్ ఎంతో తీసుకున్నాం టోటల్ మిక్చర్ లో. బీక్ కూడా అలానే వెసల్ బీక్ కూడా మిల్క్ యొక్క పార్ట్, రిజల్టెంట్ లో కూడా మిల్క్ యొక్క పార్ట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ కింద మనకి డినామినేటర్ ఉంది కదా, వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేసి ఆ రేషియోని అంతే ఉంచాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ దీంట్లో నుంచి డివైడ్ చేయడం ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆ ఎల్సిఎం అలానే ఉంచేసి రిమైనింగ్ ఏవైతే ఇక్కడ పోతున్నాయో అవి చూసుకొని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. క్వశ్చన్ లో క్యూబ్ రూట్ ఆఫ్ 6859 క్యూబ్ రూట్. సో దీని వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకి క్యూబ్ రూట్ చేసిన 9 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది అనమాట. 6 1 cube is equal to 1, 2 cube is equal to 8. సో ఈ 8 అనేది 6 కంటే ఎక్కువ ఉంది, సో దీని ముందుకు రావాలన్నమాట. అంటే ఇక్కడ క్యూబ్ చేసినప్పుడు మనకి ఏదైతే తక్కువ ఉందో అది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 1 దట్ మీన్స్ 19. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి.
నెక్స్ట్ 4th రూట్ ఆఫ్ 1296. ఫ్రెండ్స్ మనకి 1296 చూడగానే 36 స్క్వేర్ అనే ఐడియా వస్తుంది. సో దీనికి 4th బిట్. దట్ మీన్స్ ఈ 36 స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు? అగైన్ 6 పవర్ 4 గా రాసుకోవచ్చు. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి రిమైనింగ్ 6 అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏమడిగాడంటే క్యూబ్ రూట్ ఆఫ్ 6859 డివైడెడ్ బై 4th రూట్ ఆఫ్ 1296 ఇంటూ, ఇవి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది? 19/6 మల్టిప్లై విత్ 3/57 మల్టిప్లై విత్ 42 అన్నమాట. సో 1 3 క్యాన్సిల్, 6 7. దట్ మీన్స్ 7 is the right answer. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో చూసుకుంటే అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 5 years. అనిల్స్ ఫాదర్ దినేష్ ఈజ్ 3 times as old as అనిల్. సో ఇక్కడ అనిల్స్ ఫాదర్ దినేష్. సో దినేష్ ఏజ్ వచ్చేసరికి 3 times as old as అనిల్. సో 3a. నెక్స్ట్ అండ్ బీనా ఈజ్ twice as old as her sister చారు. సో బీనా బి అనుకుందాం. twice as old as her sister చారు అంటే b equal to 2c. Now the ages of Dinesh and Charu differ by 45 years. So automatic గా Dinesh and Charu differ by 45 years. D minus C equal to 45. If Bina is older than Anil, సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చాడు అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 5 years. ఇక్కడ ఏమంటున్నాడు? బీనా ఈజ్ ఓల్డర్ దాన్ అనిల్ అంటున్నాడు. అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 years. నౌ దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ బోత్ దినేష్ అండ్ చారు. సో డి ప్లస్ సి అడిగాడు మనం. నౌ ఇక్కడ మనకి బి మైనస్ ఏ తెలుసు ఆల్రెడీ 5 అనేసి. అచ్చం బి మైనస్ ఏలో మార్చుకున్నాం వాటిని. ఎలా? ఇక్కడ దినేష్ 3a కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే డి ప్లేస్ లో 3a పెట్టచ్చు ఇక్కడ. నెక్స్ట్ సి ఉంది ఇక్కడ. సి కావాలంటే ఏం చేయాలి? సి ఈక్వల్ టు b/2. సో 3a మైనస్ b/2 దట్ ఈక్వల్ టు 45. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం అండి. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం అండి. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3a మైనస్ b/2 ఉంది. దీన్ని ఎలా మార్చుకోవచ్చు మనం? 6a మైనస్ b ఈక్వల్ టు 90. సిమిలర్లీ b మైనస్ a ఈక్వల్ టు 5. నౌ b క్యాన్సిల్ అయిపోతుంది. 5a ఉంటుంది అనమాట. 95. a వచ్చేసరికి 19 వస్తుంది. సో a వచ్చేసరికి 19 ఉంటే b వచ్చేసరికి 24 వస్తుంది అనమాట. ఎందుకని? b మైనస్ a ఈక్వల్ టు 5. సో b వచ్చేసరికి 24. నౌ d ఎలా? d ఈక్వల్ టు 3a అనమాట. దట్ మీన్స్ 3 into 19 దట్ ఈక్వల్ టు 57. నౌ c కావాలంటే b/2. c ఈజ్ ఈక్వల్ టు 24/2 దట్ మీన్స్ 12. d ప్లస్ c అంటే 57 ప్లస్ 12 అనమాట. 57 plus 12 that equal to 69. So 69 is the right answer friends. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేసి నెక్స్ట్ మనం రీజనింగ్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.